అసలుకి బ్రహ్మ విద్యకి కుండలినికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ కుండల్ని అంటే అనేక మంది మహాత్ములు చెప్తున్నారు. కుండల్ని అంటే ప్రాణం, ప్రాణాయామే కుండల్ని, ప్రాణాయామే కుండల్ని. అది ఇప్పుడు మనకి మన తాలూకా శక్తి, ఇప్పుడు మీరు అడిగింది అదే కదా, మన శక్తి దేనిలో ఉంది? ఇడా పింగళ నాడులో ప్రవహిస్తున్నది. అందుకు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. రాను రాను మన పుట్టిన మొదలు మన తాలూకా వయసు పెరుగుతున్న కొద్దీ మనకి సంసార బాధ్యతలు పెరిగిపోయి మనకి ఈ మెటీరియల్లోనే ఏదో పొందుదామని మన తాలూకా ఎక్స్పిరేషన్ డేట్ పెరిగిపోయింది. అంటే మన తాలూకా మనస్సు ఎప్పుడు కూడా బయటకు వచ్చింది, దానిలోనే ఉన్నాయి. ఈ బయటకు ఎప్పుడైతే మనస్సు బాహ్యంగా ఓడిపోయిందో దాన్ని వెనక్కి తిప్పాలి. ఎందుకు? అప్పుడు గురువులు వస్తారు మనకి. బయటికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఆనందం దొరకలేదు, సుఖం దొరకలేదు, ఏమీ లేదు. అప్పుడు గురువులు వస్తారు. ఈ గురువులు ఏం చేస్తున్నారంటే నీకు కుండలిని ఉద్భవం జరగాలి అని చెప్తున్నారు. ఆకుంచనైన కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యస్తం వేత్తి సా వేదవిత్. వాడు ప్రాణ విద్య, దాన్ని కన్ఫ్యూజ్ ఏమీ లేదు, వాళ్ళు పడవలసిన అవసరం లేదు. అంటే ఏమిటి? ప్రాణ విద్య అంటే సిద్ధ విద్య, అదే యోగ విద్య. కన్ఫ్యూజన్గా లేదు సబ్జెక్ట్. అయితే ఇప్పుడు ప్రాణ విద్య అంటే ఏమిటి? ప్రాణాన్ని శక్తివంతం చేయాలి, ఉత్తేజం చేయాలి, అంటే మీదకి తీసుకెళ్ళాలి ప్రాణాన్ని. ప్రాణం మీదకి వెళ్తున్న కొద్దీ మన మనస్సు లోపలికి వెళ్తుంది, అది లింక్. ఎందుకంటే ప్రాణానికి మనసుకి లింక్ ఉంది కదా. అంటే ప్రాణం మీదకి లాగుతుంటే బాహ్యంగా ఉండే మన మనస్సు కూడా వెరీ గుడ్ అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవుతుంటే ఏమవుతుంది? దానికి శక్తి పెరుగుతుంది, అంతర్ముఖం అయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇడా పింగళలో ఎడం పక్క ఇడానాడి, కుడి పక్క పింగళ నాడి. ఈ పింగళ నాడి అంటే సూర్యనాడి. సూర్యనాడిలో భగవంతుడు పెట్టాడు ఆ సిస్టమ్. ఈ ప్రాణశక్తి మీదకి వెళ్తుంది, అపానంలో ఈ శక్తి వస్తుంది, అంటే చంద్రనాడి, సూర్యనాడిలన్నీ. ఇది ఆటోమేటిక్గా మనకి భూమి మీద పతనం అయిన మొదలు జరుగుతూనే ఉంటాయి. ఇది చిన్నప్పుడు ఎలాగుంటుందంటే మనకి ఈ సూర్యనాడి బాగా యాక్టివేట్ ఉంటుంది. అందుకు మన చిన్నపిల్ల ఆనందంగా ఉంటాం. సూర్యనాడి యాక్టివేట్ అయితేనే ఆనందం ఉంది. కానీ ఏమైంది? మనకి రాను రాను వయసు పెరిగిన కొద్దీ ఈ సంసార బాధ్యతలు పెరిగిపోయి జీవుడికి బాహ్యంలోనే మనసు కట్టుతున్నాడు. ఉదయం మొదలు రాత్రి వరకు బాహ్యమైనటువంటి ఆలోచనలు, బాహ్యమైన పనుల్లోనే. అప్పుడు వివాహము అన్నీ కూడా చంద్రబలంతో కూడుకున్నాయి. చంద్రబలంతో చంద్రబలం జ్యోతిష్కులు చంద్రబలం తారాలు అంతే కదా, చంద్ర తారాలు కలిస్తేనే కదా అప్పుడు ఇడానాడి ఉంటేనే వాడు సంసారం చేయగలడు. అది అదే అనమాట. అది ఇప్పుడు సంసారం చెయ్యలేదని కాదు, ఎందుకు అది కూడా చెప్పాలి, చెప్పకపోతే ప్రపంచం వాళ్ళు అనుకుంటారు. రాముడే సంసారం చేశాడు, జనకుడు చేశాడు, ఎందరో ఈ మహానుభావులు మహాజ్ఞానాన్ని పొంది చేశారు. వ్యామోహంతో కూడిన సంసారం, వెరీ గుడ్, యోగంతో కూడిన సంసారం. ఇప్పుడు మీకు ఏంటంటే యోగంతో అంటే మీ ఎనర్జీ లాస్ అవ్వకుండా సంతోషంగా మీ సంసారం చేసే విధానమే ఈ బ్రహ్మ విద్య. దానికి కుండలిని లేవాలి, కుండలిని ఉద్భవం. ఈ కుండలిని లేవడం అంటే అర్థం ఏంటండి? కుండలిని పడుకుంది, అంతే కదా. లేవడం ఎవరు లేపాలండి? పడుకున్న వాళ్ళు లేపాలి. అదే కుండలిని పడుకుంది. పడుకుంటే అంటే అర్థం ఏమిటి? అంటే నువ్వు ఆ ప్రాణాన్ని పట్టించుకోవటం లేదు. అంటే ఆ ప్రాణం ఏమైంది? ఇప్పుడు మనకి బయటకు వచ్చింది, మనసు రూపంలో ఉంది, ఈ బాహ్యంలోనే గెలుతున్నావు. అది సర్పం పడుకోవడం. ఇక్కడ చెప్తున్నాను, సర్పం పడుకోవడం అంటే మరేం కాదు, మన మనస్సు బాహ్య విషయములతో మెటీరియల్తో లగ్నం అయిపోయి దానిలోనే గెలుతున్నది అనేక జన్మల నుంచి. లోయర్ చక్రాస్ మీదనే దృష్టి ఉంటాం, అంతే, సింపుల్ సింపుల్. హయ్యర్ చక్రాస్ మీదకి ఎప్పుడైతే అది వెళ్తుందో దాని ఆకర్షణ వెళ్తుంది. లైక్ ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. రాకెట్ కేంద్రం ఉంది, అక్కడ రాకెట్ని విడిచిపెడతారు శ్రీహరికోటలో. విడిచిపెట్టినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాలి? అది భూకక్షని దాటినంత స్పీడ్గా వెళ్తే అప్పుడు చంద్రకక్షకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దేనిలో ఉన్నాం? భూకక్షలో ఉన్నాం. మన మైండ్ 24 గంటలు తపన తపన తపన. ఈ డబ్బు ఎలాగ వస్తుంది, అది ఎలాగ వస్తుంది. అఫ్కోర్స్ మీరు తప్పని అన్నాం, కానీ మీ ఎనర్జీ ఏమవుతున్నది? ఖర్చు అవుతుంది. ఖర్చు. దాన్ని ఇప్పుడు ఒక కారు కొంటే సర్వీసింగ్ చేస్తున్నారు, ఎంత చక్కగా మీరు ఉంచారు మీ తాలూకా నిర్వీ టీవీని, ఎంత మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఇది ఒక రోజులు మానేయండి, చెత్త చెదారమ్మా ఎవరు రావు ఇక్కడికి మేము. అలాగే ఈ బాడీని సర్వీసింగ్ చేయాలి, చేయలేవద్దా? బాడీని సర్వీసింగ్ ఎవరైనా చేసేదా? బయట చేస్తాడు, మంచి షర్ట్లు, ప్యాంట్లు,
సబ్బులు మొహాలు ఇవన్నీ చేసుకుంటున్నాం. కానీ దీని తలకి యంత్రం ఎక్కడుంది? నిజమైన యంత్రం లోపల ఉంది. వెరీ గుడ్. ఆ యంత్రం దానికి ఛార్జింగ్ చేసామా? దానికి ఎప్పుడైనా చేయలేదు. ఆ నిజమైన యంత్రం ఏది? మనకు తెలిసిన మనస్సు. మనస్సు అనే యంత్రం ఏమైంది? దానికి సెల్ ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతే ఏం చేస్తున్నాం? ఛార్జింగ్ పెడుతున్నాం. మరి మనసుకి ఛార్జింగ్ పెట్టామా? కారుకి సర్వీసింగ్ చేస్తున్నాం, సెల్ ఫోన్కి చేస్తున్నాం, అన్నిటి చేస్తున్నాం. అయితే ఇప్పుడు కారుకి సర్వీసింగ్ చేసేటప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తే బయట శుభ్రం కడిగిస్తాం, సర్వీసింగ్ అయిపోతుందా? ఇంజిన్ పార్ట్ కూడా చూడాలి కదా. మరి మీలో ఉండే ఇంజిన్ ఏది? మీలో కూడా ఇంజిన్ ఉంది కదా. ఏదో ఇంజిన్ మనస్సే. మనసు అనే ఇంజినే కదా. ఇప్పుడు ఇలాగ రాత్రి కష్టపడ్డాం, మైండ్ వీక్ అయిపోతున్నది కదా. మరి దాని ఛార్జింగ్ ఏంటి? శుభ్రంగా తినేసి పడుకుంటున్నాం. అఫ్కోర్స్ పడుకోవడం వల్ల కొంత ఎనర్జీ వస్తుంది, రాదని లేదు. అంతకు మించి ఎనర్జీ ఎలాగొస్తుందంటే ఈ ప్రాణాయామము, ఈ కుండలి ఉద్భవం జరగడం వల్ల వస్తుంది. అంటే బాహ్యంగా ఉండేటువంటి మనస్సుని ఈ మూలాధార స్వాధిష్టాన మణిపూరక ఈ 3 చక్రాలు, లోయర్ చక్రాలు, వీటిని దాటాల. అనాహతానికి వెళ్ళాలి. అనాహతానికి వెళ్తే అనాహతం అంటే వాయువు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కక్షికి వెళ్తుంది. అప్పుడుతో అయిపోలేదు విద్య. అనాహతం నుంచి విశుద్ధకి వెళ్ళాలి. విశుద్ధ నుంచి ఆజ్ఞాచక్రం. అక్కడి నుంచి సహస్రారం అనేది మనం ఆలోచించక్కర్లే, అది ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్తుంది. అది అనమాట. అంచేత ముందు మనం ఈ భూకక్ష నుంచి దాటడానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న వేయండి. భూకక్ష నుంచి మనం దాటాలి. ఎలా దాటుతాం? భూకక్ష నుంచి మనం దాటాలి. అయితే ఈ భూకక్ష అంటే ఏమిటి? మెటీరియల్ తపన. ఎందుకు మెటీరియల్ మీద మనకి అంత ఆసక్తి వచ్చింది? సపోజ్ ఒక వ్యక్తి దానిలో ఎంటాంగిల్ అయిపోయాం కంప్లీట్గా. ఈ భూకక్షలోంచి మనం దాటాలి అంటే ఎందుకు దాంతో ఎంటాంగిల్ అయ్యామో తెలియాలి. ఎందుకయ్యాము? మనం ఏదో కోరిక కోరుతాం. ప్రపంచం అలా మేడ కావాలో, కారు కావాలో, ఏదో రకరకాల ఆలోచనలు. ఈ కోరిక తీరకపోతే మనకేమవుతుంది? కోపం వస్తున్నది, రాగద్వేషాలు పుట్టుకొచ్చాయి. ఈ రాగద్వేషాల వలయంలో పడిపోయాం. దానికి గీతలో శ్లోకం ఉంది, విషయా పుంస సంగతేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతిభ్రంశ శృతిభ్రంశ బుద్ధినాశ. మొత్తం ఏమేమో మన బుద్ధిని కోల్పోయాం. అంటే పశుత్వంలోకి వచ్చాం. నువ్వు ఆత్మస్వరూపుడిపై ఆత్మరూపుడిపై ఉన్న నువ్వు పశువుగా మారిపోయావు. మానవుడు ఈ పశువుకి ఏముందండి? పశువుని ఏం చేస్తున్నాం మనం? అక్కడ కట్టేస్తాం, కింద గడ్డి పడేస్తాం, వదులుతున్నాం. మనం కూడా అలాగే తయారయ్యాం. అందుకు మనకు ఆనందం లేదు. అంచేనేవాలి పశుత్వం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనం మానవత్వానికి వెళ్ళాలి. మానవత్వం నుంచి పరమాత్మ తత్వానికి వెళ్ళాలి. అది తెలుసుకోవాలి. అది నీ నిజ రూపం. ఇది కాదు ఇక్కడ. ఈ మెటీరియల్ ఆస్పెక్ట్లో నువ్వు గెంతడం, సంపాదన చేయడం కాదు. అలాగని మహాత్ములు ఎక్కడా కూడా ఈ ప్రపంచాన్ని నిరసించలేరు. ఇక్కడ కూడా నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలంటే నీకు బ్రహ్మ విద్య అవసరం. ఆ లింక్ ఉంది. ఆ లింకే గురువుల ద్వారా మనం తెలుసుకుంటాం. అంచేత మనం శ్వాసగతిని మార్చాలన్నా, కుండల్ని ఉద్భవం జరగాలన్నా ప్రాణాయామమే ముఖ్యం, సిద్ధ విద్యే ముఖ్యం. సిద్ధ విద్యను చేస్తుంటే 2 రకాల బోధనలు ఉన్నాయి. గురువు అనే వ్యక్తి అంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. అంటే గురువుగారి చెవిలో మంత్రం తీసుకున్న మాత్రాన బ్రహ్మ విద్య దొరకదు. గురువుతో సత్సాంగత్యం అనునిత్యం ఉన్నవాడికి ఈ బ్రహ్మ విద్య పట్టుబడి ముందుకెళ్ళి ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్నుడు అవుతాడు. అదే కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సాధన ఎంత ఇంపార్టెంటో సజ్జన సాంగత్యం కూడా అంతే ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం లేకపోతే వీడు ఎటు వెళ్తున్నాడో తెలియదు. అంటే ఇప్పుడు లైక్ రోడ్డు మీద వెళ్ళేవాడికి ఓ జీపీఎస్ చూసుకుంటే ఎట్లాగైతే ఉంటుందో, పక్కన చెప్పేవాడు కూడా నువ్వు రైట్ రూట్ లో ఉన్నావురా అని చెప్తూ ఉంటే గురువు కూడా జీపీఎస్. గురువు కూడా ఒక జీపీఎస్. అంటే గురువు, బి అంటే అసిస్టెంట్.